పవన్ కళ్యాణ్ లడ్డూ విషయంలో మాట్లాడిన మాటలు, కేంద్ర స్థాయిలో ఓ సంస్థను ఏర్పాటు చేయాలని చేసిన డిమాండ్ను ప్రకాష్ రాజ్ తక్కువ చేసి మాట్లాడాడు. లడ్డూ కల్తీ ఘటన మీ రాష్ట్రంలో జరిగింది. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీరు విచారణ చేసి దోషుల్ని శిక్షించండి. దానికి జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు అన్నట్టుగా కౌంటర్ వేశాడు. అన్యాయం, అధర్మం జరిగితే మాట్లాడొద్దా అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు. దీనికి మళ్లీ ప్రకాష్ రాజ్ కంటిన్యూగా కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు. తిరుమల లడ్డూ వివాదం, పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ కౌంటర్లు ఆగేలా లేవు. ప్రకాష్ రాజ్తో పాటు పొన్నవోలుకి, సినీ పరిశ్రమకు చెందిన వారికి పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిందూ మతం మీద జరిగే వాటిపై మద్దతుగా స్పందించకపోయినా పర్లేదు, కానీ వ్యతిరేకంగా మాత్రం మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. లడ్డూ విషయంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన తీరు, జాతీయ స్థాయిలో చర్చలు అవసరమా అన్నట్టుగా వేసిన ట్వీట్ మీద పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కార్తీ కూడా లడ్డూ సెన్సిటివ్ టాపిక్ అని తప్పించుకోవడంపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాటలతో కార్తీ దిగొచ్చాడు. సారీ చెప్పాడు. తాను కూడా స్వామి భక్తున్నే అని అన్నాడు. తనకు కూడా మన మతం, ఆచార సాంప్రదాయాలంటే ఎంతో గౌరవమని అన్నాడు. అయితే ఇలా కార్తీ సారీ చెప్పడం మీద కూడా ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేశాడు. అయితే అసలు ఈ ఘటనలో కార్తీది అంత తప్పేమీ లేదు. ఆ యాంకర్ పదే పదే లడ్డు, మోతీచూర్ లడ్డు అంటూ ఇలా పొడిగిస్తూ వెళ్ళింది. ఆ టాపిక్ వద్దు అంటూ కార్తీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే కార్తీ ఘటన మీద కూడా ప్రకాష్ రాజ్ పరోక్షంగా స్పందించాడు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఏంటో అన్నట్టుగా మాట్లాడాడు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ వేశాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ కౌంటర్లు వేశాడు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా? ప్రకాష్ రాజ్కు రివర్స్ కౌంటర్లు ఇస్తారా అన్నది చూడాలి. చూస్తుంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విషయాన్ని ఇలా వదిలేలా కనిపించడం లేదు. కావాలనే పవన్ కళ్యాణ్ను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.